హలో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రాజనీష్ లింగారెడ్డి సార్ సార్? అవును, ఎవరు? సార్ నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. నేను సామాజిక ఉద్యమకారుని, దళితోద్యమాలలో పనిచేస్తుంటాను సార్. చెప్పండి. ఏం సార్ మీరు మీ ఛానల్లో ఎవరో మా దళిత అమ్మాయిలు వ్యభిచారం చేస్తారని ఎవరో యాంకర్ మాట్లాడుతున్నారు. ఎవరు? నేను లేను ఇప్పుడు ఛానల్లో. ఆ ఛానల్ మీది కాదా సార్? ఇంతకుముందు ఉండే, మేము అయిపోయింది మా రిలీజ్ టైం. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నాం. అంటే మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగిందా సార్? మా హ్యాండ్ ఓవర్ ఉన్నప్పుడు మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడే ఈ ఇష్యూ జరిగిందా సార్? మా దళిత అమ్మాయిలు ఏదో వ్యభిచార గృహాలు నడుపుతున్నారు పని చేయలేక అని మాట్లాడారు కదా. ఎవరు తెలియదు, నాకు ఐడియా లేదు. మీకు పంపించమంటారా? వేరే నంబర్ చెప్తా, దానికి పంపించండి. కాదు సార్, మీది రాజ్ న్యూస్ అయితే మీదే కదా? మాకు లేదు అంటున్నా. మేము అయిపోయి 3 years అవుతుంది, 2 years అయిపోతుంది. 2 years లేదు సార్. ఈ ఇన్సిడెంట్ జరిగి ఎప్పుడు మన 1.5 year బ్యాక్ ఏమో జరిగింది అనుకుంటా. ఐ థింక్ నేను జరిగిందా? ఎంక్వైరీ చేస్తే వేరే. మీ పేరు సార్? మీ పేరండి? నా పేరు తెలంగాణ శ్యామ్. నేను సామాజిక ఉద్యమకారుని, విసికే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిని. ఓకే సార్ నాకు ఐడియా లేదండి. మరి మీ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది అనుకుంటా కదా, కేసు అయింది అనుకుంటా మీ ఛానల్ మీద. ఓకే ఓకే, అదా? అదే దాని గురించి అనుకుంటా. ఐ థింక్ నేను కనుక్కుంటే తెలిసింది. అది ఆ అమ్మాయి మాకు కూడా తెలియదు. అప్పుడు ఎవరు అయ్యప్ప స్వామి పంచాయతీ అయింది కదా, అంటే ఆ సామాజిక వ్యక్తినే ఇంటర్వ్యూ చేస్తుంటే ఏదో క్వశ్చన్ అడిగిందని కేసు పెట్టా. అంటే దానిలో నేను మనం డైరెక్ట్. ఏ సామాజిక వ్యక్తి సార్? అర్థం కాలేదు. ఆయన పేరు ఏం పేరు నాకు కూడా ఐడియా లేదు. ఆమె ఇంటర్వ్యూ చేస్తుంటే ఏదో క్వశ్చన్ అడిగిందని ఎవరో కేసు పెట్టారు. నాకు కూడా తెలియదు అది. ఆమె ఏమంటుందంటే, ఈ రోజు వాస్తవం మనం ఒక ఆడపిల్లగా వాస్తవం మాట్లాడుకోవాలి. నాకు కొంచెం బాధ అనిపించినప్పటికీ దళిత ఆడపిల్లలు ఈ రోజు వ్యభిచార గృహాల వైపు వెళ్తున్నారని మాట్లాడుతుంది సార్. నాకు అది ఐడియా లేదు అసలు. నేను యాక్చువల్ రాజు న్యూస్ కాదు, అది 4 న్యూస్ లా. ఓకే. 4 న్యూస్ నేను డైరెక్టర్. ఓకే ఓకే సార్. నేను వేరే అంటే ఛానల్ డైరెక్టర్. అప్పుడు ఆమె CEO ఉంటుండే. ఓకే. ఆమె నడుపుతుంటుండే. నాకు తర్వాత కేసు అయి నాకు వచ్చినాక తెలిసింది. ఓకే ఓకే. అంటే అప్పుడు అది మాట్లాడితే ఏసీపీ గారు కూడా, మలక్పేట ఏసీపీ గారు పిలిచారు. ఓకే సార్. పిలిస్తే ఇట్లా అయింది సార్ అని మొత్తం టోటల్ ఇంటర్వ్యూ చూపెట్టారు. నేను కూడా చూడలేదు టోటల్ ఇంటర్వ్యూ ఇంతవరకు కూడా. నా దగ్గర ఉంది, నేను పంపిస్తా. టోటల్ ఇంటర్వ్యూ ఉంది. వేరే నంబర్ చెప్తా, పంపిస్తా. ఒకటి ఇంకోటి సార్, అది ఇట్లాంటి వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇవ్వడం ఇట్లా తీసేసినాం మేము అప్పుడే. ఆమె వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఏ ఛానల్ పెట్టుకుందాం? అని నేను ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదండి సార్, ఈ రాజ్ న్యూస్ RSS వాళ్ళకి సంబంధించిన భావజాలం కలిగిన వ్యక్తులని తెలిసింది. లేదండి, ఆ రాజ్ న్యూస్ అనేది మాది ఎప్పుడో పోయింది. దాని తర్వాత 4 న్యూస్ అని ఓన్ ఛానల్ పెట్టాము. ఓకే ఓకే సార్. ఓన్ ఛానల్లో జరిగింది. ఓకే సార్. రాజ్ న్యూస్ రిలీజ్ ఉండే. ఓకే. ఎగ్జాక్ట్లీ సారీ, రాజ్ న్యూస్ ఉండే. ఈ 4 మీరు చెప్పే 4 ఛానల్స్ అందులోనే చేసాను సార్ డిబేట్ అక్క. కావచ్చు. మేము అప్పుడు ఆమె ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో నరేష్ ఏదో పంచాయతీ అయింది కదా అప్పుడు. ఆ క్రమంలో ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఏదో క్వశ్చన్ అడిగితే మా మనోభావాలు అంటే ఏదో రాంగ్ క్వశ్చన్ అడిగింది అని. చాలా అవమానకరంగా, చాలా దారుణంగా, అసలు తీవ్రవాదులు టెర్రరిస్టుల కంటే అవమానంగా దళిత సమాజాన్ని అవమానించింది సార్ ఆమె. అంటే నాకు కూడా ఐడియా లేదు. నేను ఓపెన్గా ఉంటా దేని విషయంలోనైనా. మేము కూడా అన్నిట్లలో సామాజిక కార్యక్రమంలో ఉంటాం. మేము కూడా అందరితో ఉంటాము. మంచి మీ పట్ల నాకేమో ఇది లేదు. బట్ దాంట్లో మీరే ఉండి ఇదంతా చేయించారని తెలిస్తే మాత్రం నేను రేవంత్ రెడ్డిని కూడా వదిలిపెట్టేటోని కాదు సార్. అట్లా ఇప్పుడు ఏ రెడ్డి అయినా, ఏ కులమైనా, ఎవరైనా ఫస్ట్ మనిషిని గౌరవిస్తాం. ఎగ్జాక్ట్లీ, నా కోరిక కూడా అదే. మేము కులానికన్నా ఎక్కువ మనిషిని గౌరవిస్తాం. అంతే సార్. పుట్టుకతోని కూడా స్వభావం మనుషులను గౌరవించి పెరిగిన వాళ్ళు. మనం ఎవరు పుట్టుకతో ఈ కులంలో పుట్టాలి అనుకోం కదా సార్. అందుకే ఈ కులంలో నేను పుడతాను తెలియదు, మీరు పుడతాను. అంతే సార్. అవును. అది ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఎవరి నోరును ఎవరు ఆపలేదు. అవును. ఇప్పుడు అన్ని కూడా మేము పర్టికులర్ గా పరీక్షించలేము మేము కూడా కొన్ని విషయాలు. ఓకే సార్. ఓకే. దానిలో జరిగిన విషయం మాకు తర్వాత కేసు అయ్యేదాకా కూడా మాకు తెలియదు అది. ఓకే. కొందరు ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాం, చేసుకోండి అని. ఓకే సార్. ఓకే. కానీ ఇష్టం ఉన్నట్టు చేయమని అడగం. దాన్ని ఇమీడియట్లీ తెలియగానే మేము తీసేసినాం, డిలీట్ చేసినాం. ఏసీపీ గారి దగ్గరికి కూడా పోయినాం. అప్పుడు ఇప్పుడు కూడా మలక్పేట ఏసీపీ తనే ఉన్నాడు. సార్ ఇది జరిగింది అంటే ఓకే సార్ అండి, మేము పిలిపిస్తలేండి అని చెప్పేసి. ఆయన మల్లేష్ ఆయన పేరు ఎవరు, ఆయన పెట్టిన పేరు కూడా తెలియదు నాకు.
నాకెవరో పంపించారు మిత్రులు మా వాళ్ళు. ఏ1 మీరున్నారు. ఏ2 ఇంకెవరో మీ ఛానల్ తర్వాత ఏ4 యాక్చువల్లీ ఏ3 దానికి నేను అక్కకున్నాయి. డైరెక్టర్గా ఉన్నా కాబట్టి నా పేరు మీద అయింది మేనేజ్మెంట్లో. ఓకే. ఓకే సార్. నాకు నేను వేరే రియల్ ఎస్టేట్ చూసుకుంటాను నేను. ఓకే సార్. ఓకే. నేను మీడియా ఛానల్ తక్కువ. నా రిక్వెస్ట్ కాకపోతే ఏందంటే సార్, మా సమాజం అంతా చాలా ఆగ్రహంతో ఊగిపోతుంది. ఆమె క్షమాపణ చెప్తే బాగుంటది. లేదంటే ఆమె ఆమె ఓన్ ఆమె ఓన్ ఛానల్ పెట్టుకుందండి, ఆర్ వాయిస్ అని. ఓకే. తను ఓకే ఆమె సార్. అప్పుడే అది అయిపోగానే మా దాంట్లోకి వెళ్ళిపోయింది. ఓకే సార్. మా దాంట్లోకి వెళ్ళిపోయి ఆర్ వాయిస్ అని ఆమె ఓన్ ఛానల్ పెట్టుకుంది. ఓకే మేము కూడా సార్. ఛానల్ను మొత్తం తీసేసాం. ఓకే సార్. ఓకే. ఇదంతా మనదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఓకే సార్. ఓకే. అంతా 7 కిలో పెడతాను. మేము కూడా ఛానల్ కొంచెం అమ్మేసుకున్నారా? మొత్తానికి ఛానలే తీసేశారా? ఛానల్ ఆపేసాము. ఆపి మేము ఆపేశారు. రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాము. ఓకే. ఓకే. దానికి కూడా కేసు జరుగుతున్నాం. ఇది ఇప్పుడు ఎట్లుంటదండి, సమాజం మంచి చేసినప్పుడు మంచి. ఓకే సార్. మేము కూడా సమాజం మంచి కోరాలని మేము కోరుకుంటాం. లేదు, మేము సాధారణంగా మేము ఎవరిని అన్నాం సార్. మా పేనాల్లో ఏందంటే మమ్మల్ని అసలు మేము మనుషులమే కాదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అయినా సరే ఏదో మా బతుకు మేము బతుకుతుంటే ఇంకా అవమానించడమే మేము మమ్మల్ని. మాకు ఎంత మేము బాధ పేదవాళ్ళమే అండి. మేము వ్యవసాయ కుటుంబంలే. సార్. మేము డబ్బులు ఉన్న వాళ్ళం కాదు. ఓకే మేము కష్టపడి మెల్లగా మూవ్ అవుతున్న వాళ్ళమే. సార్. ఏదో ఏదో ఆశ ఉంటది కదా మనిషికి అవునా? సాధించాలని. తప్పులేదు. కష్టపడి సంపాదించుకోవడంలో తప్పేం లేదు సార్. అంతే తప్ప కానీ అంతే. కావాలని మాత్రం దురుద్దేశంతో ఎలాంటి పరిస్థితుల్లో మేము దాన్ని ఉపేక్షించాం కూడా. ఓకే. ఓకే సార్. ఓకే. మాకు కూడా అంటే మమ్మల్ని చూడ మా ఫ్రెండ్స్ అంతా కూడా 80% ఆల్ సామాజిక వర్గం ఉంది. నా దోస్తులు మొత్తం రెడ్లే సార్. నేను స్నేహం పొద్దున్న లేస్తే నేను రెడ్లతోనే స్నేహం చేస్తా. అంటే ఇప్పుడు మనం స్నేహం చేస్తే తెలుస్తుంది మనిషి విలువ ఏందని. అంతే. 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 ఇప్పుడు మనం వాళ్ళ ఇళ్ళలో తింటాం, వాళ్ళు ఇప్పుడు మనిషి అండి. అవును సార్. ఏదైతే మనిషి తోడు ఉండాలి కానీ కులం తోడు ఉండదు ఎప్పుడు. మతము పొద్దున్నేస్తే దేశంలో జరిగే పంచాయతీ ఏంటంటే మతం, ఈ ధర్మం, వాడు ముస్లిం, ఈ టోపీ పెట్టుకున్నాడు, ఈ దగ్గర కొనొద్దు, ఆడు చర్చికి పోవద్దు, వీడు గుడికి, ఆడు మసీదుకు, ఆడు చర్చికి, ఆడు మందిరానికి, ఇదే పంచాయతీ దేశంలో. దేశంలో ఇప్పుడు అలా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళే, ఎవరిని ఏమనలేము. మన లాంటి వాళ్ళం తిరిగే వాళ్ళము కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని సంతోషాలు ఉంటాయి, నడుస్తా కానీ మనము ఒక ఛానల్ నడిపేటప్పుడు ఒక మంచి మెరుగైన సమాజాన్ని నిర్మించడం కోసం మాట్లాడాలి మన మాటలు ఆ ఛానల్ వేదిక. కానీ రాజు న్యూస్ నడిపే టైంలో చూడండి సామాన్య ప్రజల గురించి ఎంత మాట్లాడినాం అనేది. సార్. ఓకే. మాట్లాడు. మీరు కేసీఆర్ మీద పెద్ద యుద్ధమే చేశారు, చూసినా నేను. ఇప్పుడు ఎవరైనా సరే అంతే. మనము మాది సిద్దిపేటే, మేము అదే గడ్డ మీద పుట్టిన వాళ్ళమే. ఓకే. మాకు కూడా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో కొట్లాడిన వాళ్ళమే, వంట వరపులు చేసాం, అన్ని చేసిన వాళ్ళమే. సూపర్. ఈ అక్కది ఎక్కడ సార్? ఈ అక్క ఊరు? హైదరాబాద్. ఈ అక్క సామాజిక వర్గం మీ రెడ్డి గారేనా? ఈమె కూడా లేదండి, బ్రాహ్మణ. కులము నేను అడగను, కానీ బ్రాహ్మణ సామాజిక. బ్రాహ్మణ అక్క. ఓకే. విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు అక్క ఎక్కువ. మేము ఎవరినైనా అనము, మాకు ఎందుకంటామండి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే క్రమంలో క్వశ్చన్ ఏమన్నా తప్పిదారి ఏదైందా, మేము వాస్తవానికి కూడా కేసు అయ్యేదాకా చూడలేదు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మేము కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాం కదా, ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షించాం కదా. అవునండి. వాళ్ళు ఆన్లైన్ లో కొడితే మేనేజ్మెంట్ మా పేరు వెళ్తాయి కాబట్టి మా పేరు అసలు నేను ఎవరనేది కూడా వాళ్ళకి తెలియదు, కేసు పెట్టిన వాళ్ళకి. ఓకే. మేనేజ్మెంట్ లో ఆడ కొడితే వెళ్తుంది కాబట్టి ఆన్లైన్ లో నా పేరు పెట్టినట్టున్నారు. అలాకల్లా ఆడ రెడ్డి అనేది ఒకటి అది అయిపోయింది. అది ఓకే. మళ్ళీ అక్క ఏమైనా మీకు అంటే ఓపెన్ గా చెప్తున్నాను, మీకేమన్నా మా ఛానల్ తరఫున ఏమన్నా అనుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓకే. మీరు అంత పెద్ద అలా అన్నారు. ఓకే, తప్పకుండా సార్. మీరు అంటే దీన్ని నేను సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో మీ తప్పేం లేదని తెలిసింది. ఓకే, నాకు స్పష్టత వచ్చింది. ఆమెను కూడా ఆ విధంగా క్షమాపణ చెప్పమంటే బాగుంటుందని నా ఆలోచన. అక్కనేమో తప్పు అనేది సారీ చెప్పడంలో పెద్ద కుంపలంటకపోయింది. ఏం బాధ ఏం లేదు సార్. అంతే. అవును. ఇప్పుడు మీకు తప్పు అనిపించినప్పుడు అది సారీ చెప్పడంలో మనకు తప్పు ఏమైతుంది, అందులో పెద్ద కుంపలు అంటుకపోతారు. మీకు తెలియకుండా మిస్టేక్ జరిగేది అన్నారు, మీరు క్షమాపణ చెప్పారు. సారీ అండి, ఏమైనా మీ హృదయం ఏమైనా బాధపడితే సారీ అన్నారు. అంతకంటే నాకు సంతోషం ఏముంటుంది చెప్పండి. అంతే. కానీ ఆమె చెప్తే బాగుండని మా సమాజం మొత్తం రిక్వెస్ట్ చేస్తుంటే ఆ అక్క ఫోన్ ఎత్తదు, మాట్లాడదు, ఎక్కడ ఉంటుందో చెప్పదు, ఏం చేస్తుందో తెలియదు. అక్క ధర్మం అంటది, నరేంద్ర మోడీని పొగుడుతుంది, మిగతా పార్టీలను తిడుతుంది. అందుకే ఎవరి వ్యక్తిగతాలు మనం ఎవరు ఏమనలేదు. నేను కొంచెము ఎల్లమ్మ గుళ్ళో ఉన్నాను. ఓకే. నేను అక్కకు ఫోన్ చేసి ఆ ఛానల్లో ఏదో నెంబర్ వస్తే చేస్తే, అక్క మీరు ఇట్లా మాట్లాడరు కదా అక్క అంటే, చెప్పు తీసుకొని కొడతా, నేను ఎక్కడ మాట్లాడినా అంటది. మళ్ళీ ఆమె, అరే నువ్వే కదా అక్క మాట్లాడింది అంటే, తీసుకురా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయని అంటది. సరే అక్క అని చెప్పిన, నీకు పంపిస్తా అక్క అని చెప్పిన. ఆమె చెప్తుంది,
ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటది. ఒక 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 పార్టీని పొగుడుతది, ఒక పార్టీని తిడతది సార్. అరే ఇండిపెండెంట్ ఒక్కసారి నాకు ఆ జర్నలి వీడియో నేను కూడా ఒకసారి నాకు సెండ్ చేయండి. పెడతా. నా క్వెషన్ ఏందంటే, ఆమె నరేంద్ర మోడీ గారిని పొగుడుకుంటే నాకేం బాధలేదు సార్. ఎప్పుడు పొగుడుకోవాలి? బీజేపీ కార్యకర్త అయినప్పుడు పొగుడుకోవాలి. ఆయన మంచి పని చేస్తే పొగుడుకోవాలి. కానీ కొన్ని పార్టీలను టార్గెట్ చేసి, కొన్ని పార్టీలని ఒక పార్టీని మాత్రం ఎత్తి చూపుతా ఉంటది. ఇంకో పార్టీ నుంచి అప్పుడు ఏమనుకోవాలి? నువ్వు కార్యకర్త అయితే కార్యకర్తలాగా పని చేయక్క. అంతేగాని బీజేపీ గొప్పది, మిగతా పార్టీలన్నీ చెడ్డాయి అంటే నువ్వు బీజేపీ కార్యకర్తనే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకోకక్క అని చెప్పిన. తప్పా? నేను ఎవరి గురించి ఏం మాట్లాడలేనండి. నా నా ఇప్పుడు మాటల్లో అట్లాగా సార్. కరెక్టే. ఇప్పుడు నేను నేను పర్సనల్ గా ఏదైనా డైలీ అవును. అప్డేట్ అవును. అవును. ఇవ్వాలంటే నేను అవును. ఇప్పుడు నేను నేను అందులో నేను ఫక్తు నేను ఫక్తు రాజకీయ నాయకుడిని సార్. నేనేం చేస్తా? రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి హామీలను క్వెషన్ చేస్తా. దాని తప్పు లేదు. నేను నేను నా వ్యక్తిగతం గురించి నేను మాట్లాడతా కానీ ఇతరుల గురించి ఏం అంతే. చేస్తారో నాకు అనవసరం. మనం కూడా వ్యక్తిగతం గురించి మాట్లాడలే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి సార్. పర్సనల్ వాళ్ళ ఇష్టం. కానీ అంతే. ప్రజా వాళ్ళు జీవితంలో ఏమన్నా ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళతోనే ఆన్సర్ రావాలి కానీ నాతోనైతే ఏం రాదు. నా దాని గురించి ఏదైనా అంటావా నేను దేనికైనా చెప్పగలుగుతా. ఓకే. అక్క క్షమాపణ చెప్పినాక అక్క మీద న్యాయ పోరాటం చేద్దాం. ఎవరు నేను ఏమంటున్నా కాదని నేను దేనికన్నాను. ఓకే. నా ఓకే. దగ్గర ఏముంది అంటే నేను ఓపెన్ గా ఉంటాను. మీరే చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఒకసారి మీరు ఫోన్ చేయండి. ఇలా వాళ్ళ వర్గాల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి. ఒకసారి చెప్పమ్మా, ఒక చిన్న వీడియో చేసి క్షమాపణలు చెప్పు అని చెప్తే బాగుంటుందని. మీ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తురాలు కదా ఎంతైనా అని. తను ఎవరు అసలు ఏదో కేసు పెట్టారు చూడ ఎవరైనా అతను మనకు తెలిసిన మా మా ఏమంటారు దళిత ఉద్యమాలలో పనిచేస్తాడు ఆ అన్న. చాలా గొప్ప లీడర్. 40-50 ఏళ్ల నుంచి దేశంలో అట్రాసిటీస్ మీద కొట్లాడుతుంటాడు. చాలా గొప్ప లీడర్ ఆయన. ఓకే. ఆ ఏం పేరు నాకు అతని పేరు కూడా తెలియదు అసలు. నేను అన్న మొన్న పేరు ఏపీ అన్న పేరు రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ ఆయన చాలా గొప్ప లీడర్. ఆయన చాలా పెద్ద లీడర్. రాజులో ఉండగా కూడా 5-10 కేసులు అయినాయి. కామన్ గా ఎదుటోళ్ళకి వేసినప్పుడు ఇంకోళ్ళకి ఇబ్బంది అయ్యి అప్పుడు చాలా మంది పెట్టారు. ఓకే. ఓకే. అవన్నీ వ్యవస్థనే చూసుకుంటది కాబట్టి. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం దళిత సమాజం ఎవరైనా ఉంటే నాకు కడుపు ఒక్కసారి వీడియో రెడ్డి గారు మీరు ఫ్రీ అయ్యాక నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. నేను ఇప్పుడే పెట్టేస్తాను మీకు. ఇప్పుడే పెడతాను. ఓకే. ఓకే లింగారెడ్డి సార్. ఓకే. థ్యాంక్ యూ. ఆ అక్క కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి సార్ మీరు. చూస్తాను. నేను కాల్ చేస్తాను. చేయండి. ఓకే సార్.